ఇలా బాగా సన్న చీరలోకి మనం ఇలా డబల్ పైపింగ్ వేసుకున్నప్పుడు లాస్ట్లో ఒక చిన్న తీసుకుంటే ఈ బ్లౌజ్కి లుక్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి. అదేవిధంగా సన్నటి ఎక్కడైనా ముడతలు ఉంటే కూడా ముడతలన్నీ కూడా నిలిపోతాయి అనమాట. ఈ పైపింగ్ ఆ పైపింగ్ రెండు కూడా పక్కన పక్కన వచ్చేలాగా చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ పీస్ అనేది మల్టీ కలర్లో వచ్చినప్పుడు డబల్ కలర్ పైపింగ్ని ఏ విధంగా వేసుకోవాలి అనేది చూద్దామండి. ఇది మనకు పైపింగ్ వచ్చి 2 లేయర్స్ లాగా వచ్చేసాయి అనమాట. చూడ్డానికి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. దీనికోసం ఫస్ట్ మనం 2 కలర్స్ క్లాత్ అయితే తీసుకోవాలి పైపింగ్ కోసం. ఇది కోర్ పాలిస్టర్ కావచ్చు, లేదంటే మగ్గం క్లాత్లో సెకండ్ క్వాలిటీ హాఫ్ పట్టు కూడా దొరుకుతుంది. ఇలా 2 పీసెస్ని క్రాస్ కటింగ్ వచ్చేలాగా తీసేసుకోవాలి. ఓకేనా? ఇలా తీసేసుకొని ఒక పీస్ని పక్కన పెట్టేసుకుందాం. అదేవిధంగా ఇక్కడ పైపింగ్ వేసుకునే డోరీ కూడా చాలా సన్నది తీసుకోవాలండి. ఎందుకంటే ఎంత సన్న ఈ డోరీ ఉంటే పైపింగ్ అంత నీట్గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఒక కలర్కి ఎడ్జ్ వైపు నుంచి ఇదిగోండి ఈ విధంగా పావించు గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ పక్కనే కుట్టుపడేలాగా ఒక కుట్టు వేసేసుకుందాం. అయితే ఇది మల్టీ కలర్ బ్లౌజ్ అనే కాదండి, మీకు నార్మల్గా శారీ 2 కలర్స్లో అట్లా వస్తుంది కదా, అట్లా వచ్చినప్పుడు కూడా బ్లౌజ్కి 2 కలర్స్ వచ్చేలాగా ఈ విధంగా డబల్ పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు. హ్యాండ్స్కి మెడకి ఇదే పైపింగ్ వేసుకుంటే చాలా అంటే చాలా లుక్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఆల్రెడీ దీనికి సంబంధించి ఇంతకుముందు కూడా నేను వీడియో చేసిందండి. కాకపోతే ఇప్పుడు డబల్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఒక స్టిచ్చింగ్ కోసం అని చెప్పి. సో డబల్ కలర్ పైపింగ్ వేయమన్నారు, మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను వీడియో తీస్తున్నా. ఇదిగోండి ఇప్పుడు ఒక పీస్కి వచ్చేసి మనకి ఎడ్జ్ వైపు నుంచి ఇలా పైపింగ్ పెట్టుకొని కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక పీస్ని తీసేసుకోవాలి. ఈ పీస్కి వచ్చేసి కరెక్ట్గా మధ్యలో నుంచి పెట్టేసుకొని పైపింగ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా? అయితే ఇది వచ్చేసి మీరు సింగిల్ ఫుడ్తో వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ ఫుడ్తో వేసుకోవచ్చు. బ్లౌజ్కి అటాచ్ చేసుకునేటప్పుడు మాత్రం సింగిల్ ఫుడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మధ్యలో నుంచి పెట్టి కుట్టు వేసేసుకున్న తర్వాత ఇది జస్ట్ పావించు గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇంకొక పీస్కి వచ్చేసి ఎడ్జ్ వైపు నుంచి పెట్టుకున్నాం కాబట్టి దానికి కట్ చేయాల్సిన పని లేదు. ఈ థ్రెడ్ మధ్యలో నుంచి పెట్టుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తం కట్ చేసుకోవాలి. జస్ట్ పావించు మాత్రమే ఉంచేసుకోవాలి. ఇదిగోండి ఇలా పావించు మాత్రమే గ్యాప్ ఉండేలాగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాకలా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ని తీసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఇదిగోండి ఖర్చు ఉంది కదా, ఈ పావించు ఫోల్డ్ చేసుకున్న ఖర్చు ఇది పైవైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని దీనిపైన ఇదిగోండి ఈ పీస్ని పెట్టేసుకోవాలి. అంటే ఈ థ్రెడ్ పక్కనే ఈ పైపింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పైపింగ్ పక్కన కుట్టుబడేలాగా ఇంకో కుట్టు వేసేసుకోవాలి. అయితే ఈ కుట్టు వేసుకునేటప్పుడు ఈ నార్మల్ పాదంతో వేయడం రాదండి, ఖచ్చితంగా మనం సింగిల్ పాదం పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా కుట్టు వేసుకునేటప్పుడు ఇలా ఈ రెండింటి మధ్యలో గ్యాప్ అనేది ఉంచొద్దండి. ఒకదానిపైన ఒకటి అంటే ఈ విధంగా పక్కనే వచ్చేలాగా పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా గ్యాప్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు మనకి పైపింగ్ అనేది పక్కన పక్కన రాదనమాట. ఇదిగోండి ఇలా ఈ పైపింగ్ ఆ పైపింగ్ రెండు కూడా పక్కన పక్కన వచ్చేలాగా చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను సింగిల్ ఫుట్ పెట్టలేదండి, 3-in-1 ఫుట్ పెట్టేసిన. ఎందుకంటే ఇది నార్మల్ పాదం కింద యూజ్ చేసుకోవచ్చు, సింగిల్ పాదం కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఒకవేళ ఈ పాదం లేకపోతే సింగిల్ ఫుట్ కూడా పెట్టేసుకోవచ్చు. నాకు ఈ రైట్ సైడ్ నుంచి అలవాటు కాబట్టి నేను రైట్ సైడ్ నుంచి పెట్టిన. మీకు లెఫ్ట్ సైడ్ అలవాటు ఉంటే లెఫ్ట్ సైడ్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ ఫుట్ని, లేదంటే లెఫ్ట్ సైడ్ సింగిల్ ఫుట్ని కూడా పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా రెండు కూడా పక్కన పక్కన వచ్చేలాగా ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్కి అటాచ్ చేసుకునేటప్పుడు ఈ హుక్కు పట్టి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ రెడీ చేసుకున్న ఈ పీస్ ఉంది కదా, ఈ పీసు ఖర్చులు మొత్తం కూడా కింది వైపునకు వచ్చేలాగా ఈ మెయిన్ పీసు పై వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. అయితే 2 పైపింగ్స్ కూడా కింది వైపునకే ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇలా పావించు గ్యాప్ ఉండేలాగా కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ అట్లా ముందు వైపునకు వదిలేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవాలి. మనకు ఆల్రెడీ ఇదిగోండి ఈ ఎడ్జ్ వైపున కుట్టు కనిపిస్తుంది కదా, ఇదే కుట్టు పైన కుట్టుబడేలాగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ వేసుకునేటప్పుడు ఇదిగోండి సింగిల్ పాదాన్ని యూజ్ చేసుకోవాలి. సింగిల్ పాదం యూజ్ చేసుకుంటేనే ఈ పైపింగ్ వచ్చేసి చాలా నీట్గా వస్తుంది అనమాట. అదేవిధంగా మనకి నెక్కు పార్ట్ అనేది సాగదీయకుండా ఇదిగోండి జస్ట్ ఆ షేప్ ఎట్లుంది అట్లా పెట్టేసుకొని ఈ పైపింగ్ని మాత్రమే ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఖర్చు అనేది ఏమాత్రం మిస్ అవ్వద్దండి.
స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా పావించు ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ కుట్టు అనేది వేసేసుకుందాం. అయితే డబల్ కలర్ వేసుకున్నప్పుడు మనకు అమౌంట్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట. కస్టమర్ అడిగిండ్రు అనుకోండి డబల్ పైపింగ్ వేయిస్తారా అంటే దీనికి మనం ఖచ్చితంగా ఒక 50 రూపీస్ మనం మొత్తం రెగ్యులర్ ఛార్జ్ కంటూ ఇంకొక 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి, అదేవిధంగా క్లాతులు కూడా ఎక్స్ట్రా పడతాయి కాబట్టి 50 రూపీస్ అయితే ఖచ్చితంగా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా కుట్టు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా పైవైపున తీసుకొని చూసుకోవాలి. పక్కనే కుట్టు పడిందా, ఎక్కడైనా గ్యాప్ వచ్చిందా అనేది చూసుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా గ్యాప్ వస్తే మళ్ళీ ఒకసారి కుట్టు వేసేసుకోవచ్చు. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ ఖర్చు ఏదైతే ఉందో పావించు ఖర్చు, ఈ ఖర్చుకు చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. రౌండ్ తిరుగుతున్న దగ్గర మాత్రం కొంచెం దగ్గర దగ్గర వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా కట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఒకవేళ మీరు స్క్వేర్ నెక్ తీసుకురు అనుకోండి దానికి జస్ట్ కార్నర్ దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ రౌండ్ తిరుగుతున్న మొత్తం కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుందాం. ఇది మీరు కావాలంటే పైనుంచి టాప్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదు అంటే చేతి పని చేసేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది. ఇలా మొత్తం కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న ఈ పావించ్ వరకు క్లాత్ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ కుట్టు వేసుకున్న దాని పక్కన ఇంకో కుట్టు వచ్చేలాగా వేసేసుకోవాలి. అంటే కుట్టు పైననే వేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి థ్రెడ్ పక్కనే రావాల్సిన పనేం లేదండి. ఏంటంటే మనకు లోపల వైపున ఎట్లాగో హెమ్మింగ్ చేసుకుంటాం కాబట్టి ఈ క్లాత్ మొత్తం కూడా లోపలికి ఫోల్డింగ్ అవ్వాలన్నమాట. ఇలా పెట్టేసుకొని మొత్తం చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా పక్కనే కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మనకు ముందు వైపున ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకున్నాం కదా, ఈ హాఫ్ ఇంచ్ని ఇదిగోండి ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పైనుంచి పావించు గ్యాప్ ఉండేలాగా ఒక కుట్టు వేసేసుకోవచ్చు. లేదు అంటే చివరన మనకు చేత్తో నీట్గా హెమ్మింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అయితే ఒకవేళ ఇలా బాగా సన్న చీరలోకి మనం ఇలా డబల్ పైపింగ్ వేసుకున్నప్పుడు లాస్ట్లో ఒక చిన్న లైట్గా ఐరన్ పెట్టేసుకొని పైనుంచి ఐరన్ చేసేసుకుంటే ఈ బ్లౌజ్కి లుక్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి. అదేవిధంగా సన్నటి ఎక్కడైనా ముడతలు ఉంటే కూడా ముడతలన్నీ కూడా నీట్గా సాఫ్ అయిపోతాయి అనమాట. అదేవిధంగా ఇదిగోండి ఈ ఫ్రంట్ నెక్ భాగానికి వచ్చేసరికి నేను ఇక్కడ సింగిల్ పైపింగ్ వేసేసానండి, డబుల్ పైపింగ్ అయితే ఏమి వేయలేదు. ఏంటంటే ఇక్కడ నాకు పింక్ కలరు క్లాత్ అనేది అయిపోయింది అనమాట. అందుకోసం ఈ పార్ట్కి వచ్చేసి నేను సింగిల్ కలర్ వేసేసిన. కొంగు కవర్ చేస్తుంది కాబట్టి ఇది కనిపించదు కూడా. అయితే చాలా ఈజీగా మల్టీ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చినప్పుడు డబల్ కలర్ వచ్చేలాగా పైపింగ్ని ఎలా వేసుకోవాలి అనేది చూసిరా ఫ్రెండ్స్. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా డెప్త్గా నేను వీడియో అయితే చూపించిన. మీకు ఈ వీడియో కనుక నచ్చింది అంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.